Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం APRJC సెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డీటెయిల్స్ అయితే చెప్తాను, క్లియర్గా వినండి. ఎగ్జామ్ ఎప్పుడు, సిలబస్ ఏంటి ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, అలాగే కాలేజెస్ ఒక్కొక్క కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. అలాగే చాలా తక్కువ సమయం అయితే మనకు ఉందమ్మా ప్రిపరేషన్కి. కాబట్టి మీరు మనకి ఏపీఆర్జేసీ పాలిసెట్కి సంబంధించి ఏపీఆర్జేసీ మరియు పాలిసెట్ రెండింటికి సంబంధించి కూడా కోచింగ్ అందుబాటులో ఉంది. క్లాసెస్ అద్భుతంగా ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్, ఆల్రెడీ క్లాసెస్ చెప్పున్నాయి. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అయిపోండి. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. హాయ్ గైస్, మనకి ఏపీఆర్జేసీ పాలిసెట్ టీఎస్ఆర్జేసీ కోసం ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూడండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ సమయం ఉంది, అతి సులభంగా వీడియో క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు నోటిఫికేషన్కి సంబంధించి విషయాలు అయితే నేను చెప్తాను, చూడండి అమ్మ క్లియర్ కట్గా. ఫస్ట్గా చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేటప్పటికి మనకి నోటిఫికేషన్, డేట్ ఆఫ్ ప్రెస్ నోటిఫికేషన్ 1వ తేదీన అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందమ్మా. అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్ కూడా 1వ తేదీన ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 31st మాత్రమే, 1 month టైం అయితే మనకు ఉంది. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ 17th స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ లోపే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేసేయండి. ఎందుకంటే డేట్ ఎక్స్టెన్షన్ చేసే ఛాన్స్ ఉంది, బట్ చేయకపోతే ఇబ్బంది పడతారు. మనకి ఎగ్జామ్స్ లాస్ట్ వరకు ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్ మధ్యలో మీరు టైం వేస్ట్, ఎగ్జామ్ మధ్యలో చేయలేరు. ఈ లోపే ఆన్లైన్ అయితే చేసుకోండి. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఆల్ టికెట్స్ 17/4 రావడం జరుగుతుంది. ఇగోండి, ఇది మెయిన్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 25th 4 25న అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ఒకవేళ మీరు April 1 వరకు ఎగ్జామ్ అయినట్లయితే మీకు 24 days మాత్రమే ఎగ్జామ్కి టైం ఉంటుంది. బట్ ఈ 24 days సరిపోతాయి. మీరు క్లియర్గా ప్రిపేర్ అవ్వాలే కానీ ఖచ్చితంగా 1 వీక్లో సిలబస్ మొత్తం ఒకసారి క్లాసెస్ చూసివచ్చు. మరి వన్ వీక్ రివిజన్ చేయొచ్చు, ఒక 1 week ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అట్లా ప్లాన్ ప్రకారము మనకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. కేవలము 24 days అయినా మనకు సరిపోతాయి. ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్, ఒక వీక్లీ వన్స్ ఏమో లైవ్ క్లాస్ కూడా ఉంటుందమ్మా. కాబట్టి ఆ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను, కాబట్టి దాని ప్రకారం అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ అని ఉందా. శ్రీకాకుళం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళమే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏపీఆర్ఎస్ స్కూల్ ఎస్ఎంపురం అని చెప్పేసి క్లియర్ కట్ ఉంది. దానికి డీటెయిల్స్ సంబంధించి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఇగోండి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూడండి. మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ ఉండడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ చేసుకోండి. ఆన్లైన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు మీరు డీటెయిల్డ్గా. ఆ తర్వాత మనం సిలబస్ విషయంకి వచ్చేటప్పుడు చూడమ్మా, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఎంపీసీ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ 50 marksకి ఉంటుంది, మ్యాథమెటిక్స్ 50 marksకి ఉంటుంది, అలాగే ఫిజికల్ సైన్స్ 50 marksకి 150 marksకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అలాగే బైపీసీకి అయితే సేమ్ కామన్ అనమాట, కాకపోతే ఇంగ్లీషు, ఫిజికల్ సైన్సు, బయాలజికల్ సైన్స్ ఉంటుంది. మ్యాథ్స్ ప్లేస్లో మ్యాథ్స్ అనేది మీరు ఉండదు, ఇవి మాత్రమే ఉంటాయి. బైపీసీకి చూసుకోండి, అవి అలాగా 150 marks. అంటే ఇక్కడ బయాలజీ మీకు ఉండదు, ఇక్కడ ఫిజిక్స్ కూడా ఉంటుంది, చూసుకోండి. ఎంఈసీకి వచ్చేసి ఇంగ్లీషు, మ్యాథ్స్ అండ్ సోషల్ 150 marks. ఇది ఓవరాల్గా సిలబస్ అమ్మ. అలాగే మనకి ఇక్కడ గ్రూప్ వైజ్ సీట్స్ అవైలబుల్ ఇన్ ఏపీఆర్ జూనియర్ కాలేజెస్ అని ఉంది, చూడండి. నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఎంపీసీకి వచ్చేటప్పటికి ఏపీఆర్ఎస్ తాడిపూడి విజయనగరం డిస్ట్రిక్ట్ అమ్మ. ఇక్కడ గర్ల్స్కి 60. అలాగే ఇక్కడ ఒక్కొక్క కాలేజీకి సంబంధించి లిస్ట్ ఉంది. నేను చదవవసరం లేదు, మీరైతే చూసుకోండి. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా సరే క్లియర్ కట్గా ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో ఉంటాయి. నో ప్రాబ్లం, నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఏపీఆర్ఎస్ జూనియర్ కాలేజ్ తాడిపూడి, ఇక్కడ మనకి ఎవరెవరు ఎలిజిబుల్, ఏ డిస్ట్రిక్ట్ రాసుకోవచ్చు అనేది ఇగోండి ఇక్కడ క్లియర్ కట్. ఇక్కడ 18 districts అయితే ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇలా ఇది కూడా లిస్ట్ అనేది మనకి నోటిఫికేషన్లో ప్రతి కాలేజీకి సంబంధించి ఎవరెవరు రాసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ అయితే చూసుకోండి. చూసారు కదా.
మీకు కోచింగ్ అయితే కంపల్సరీ అవసరమమ్మా. ఎందుకు అంటే 10th క్లాస్కి సంబంధించి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే నేర్చుకుంటారు. బట్ ఇక్కడ కోచింగ్లో మీకు ఏముంటుందంటే కాన్సెప్ట్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడండి, చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఎంత డెప్త్గా ఉంటుందో. కాబట్టి వాటన్నిటికీ ఆన్సర్ చేయాలంటే కోచింగ్ అయితే కంపల్సరీ. మ్యాథ్స్కి సంబంధించి కోచింగ్ అయితే కంపల్సరీ. రిమైనింగ్ సబ్జెక్ట్స్ పెద్ద ప్రాబ్లం లేదు, మీరు చదువుకుంటే ఆన్సర్ చేయగలరు. కొన్ని క్వశ్చన్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ, కానీ మ్యాథమెటిక్స్లో మాత్రం కోచింగ్ లేకపోతే వేటికి ఆన్సర్ చేయలేరు. ఏవో వెరీ ఈజీగా 1 and 2 ఉంటాయి, కానీ అప్లికేషన్ టైప్లో ఉన్న బిట్స్ వేటికి ఆన్సర్ చేయలేరు. కాబట్టి కోచింగ్ అయితే కంపల్సరీ తీసుకోండి. మంచి కోచింగ్ అందుబాటులో ఉంది. ఆల్రెడీ ఇప్పుడే జాయిన్ అయిపోయినట్లయితే మీకు తర్వాత వెంటనే క్లాసెస్ అయితే వినుకోవచ్చు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని మీ లైక్ చేసి మీ ప్రతి స్టూడెంట్కి కూడా, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి. థ్యాంక్ యూ.